శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 46వ శ్లోకంలో అమ్మవారి దివ్యమైన లలాటాన్ని ధ్యానింపజేస్తున్నారు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు. లలాట దర్శనం కూడా ఎంత అద్భుతంగా కవితాత్మకంగా చేయిస్తున్నారంటే ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలు అమ్మవారి లలాటం మనస్సులో ప్రత్యక్షముగాక మానదు. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. అంటే అమ్మవారి లలాటాన్ని దర్శిస్తూ ఉంటే పూర్ణ చంద్రబింబము రెండు ముక్కలై భాసిస్తున్నదా, రెండు విభాగాలుగా అని శంకరాచార్యుల వారికి అనిపిస్తున్నదంట. ఎందుకు అంటారు? ఎందుకంటే అమ్మవారి లలాటం పైన భాషించేది అమ్మ కిరీటము, ఆ కిరీటానికి మళ్ళీ అలంకారంగా భాషించేది ఒక చంద్రవంక. అక్కడ అర్ధచంద్రుడు కొలువై ఉన్నాడు కిరీటం మీద. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే అమ్మవారి లలాటాన్ని లలితా శాస్త్రంలో కీర్తిస్తూ వసిన్యాది వాగ్దేవతలు ఒక మాట అంటారు, అష్టమీ చంద్ర విభ్రాజద అలికస్థల శోభిత. అంటే అమ్మా నీ లలాటము అష్టమి నాటి చంద్రరేఖ వలె భాసిస్తున్నది, అంటే అర్ధచంద్రాకారాన్ని పొంది భాసిస్తున్నది నీ యొక్క లలాటం అంటున్నారు. అది మామూలుగా పైకి భాసిస్తున్న కిరీటపు చంద్రవంక కంటే వ్యతిరేక దిశలో భాసిస్తోంది. అక్కడ ఒక అర్ధచంద్రుడు, ఇక్కడ మరొక అర్ధచంద్రుడు. ఈ అర్ధచంద్రుడిని ఇటు తిప్పి ఆ అర్ధచంద్రుడితో జోడిస్తే రెండు అర్ధాలు కలిసి ఒక పూర్ణం అవుతాయి కదా. ఇప్పుడు శంకరాచార్యుల వారికి అందుకని ఈ భావన కలిగింది, అమ్మా నీ లలాటాన్ని దర్శిస్తూ ఉంటే పూర్ణచంద్రుడు రెండు విభాగాలైనట్టుగా అనిపిస్తోంది. అందులో ఒక విభాగము అమ్మవారి కిరీటాన్ని ఎక్కినట్టుగా ఉంది, మరొక విభాగము అమ్మవారి లలాటాన్ని అలంకరించినట్లుగా ఉన్నది అంటున్నారు. అద్భుతమైన భావన. అమ్మవారి లలాట సౌందర్యాన్ని దర్శిస్తే అంతకంటే సౌభాగ్యం ఏముంటుంది ఆ భక్తులకి? పైగా అష్టమి నాటి చంద్రరేఖ యొక్క తిథి దేవత పేరు త్వరిత. అలా అమ్మవారి లలాటాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి కోరికలు కూడా త్వరితంగా తీరుతాయని పెద్దలు సూచిస్తున్నారన్నమాట. ఈ దివ్యమైన ధ్యానాన్ని చేసుకుందాం, మన సాధనను బతుకులను పండించుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.